ఏపీ మరియు తెలంగాణలో నంబర్ 1 కోచింగ్ సెంటర్ హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఈ విజయదశమి సందర్భంగా మీరు విజయం సాధించాలని ఆశిస్తూ హరీష్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్. ఈ ఆఫర్ అక్టోబర్ 22 నుండి అక్టోబర్ 28 వరకు మాత్రమే. త్వరపడండి మరి. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. కాంటాక్ట్ నంబర్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాం. ఈరోజు శ్రీలంకకి సంబంధించి వివాదాస్పదం అవుతున్న 20th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏం చెప్తోంది, దానికి సంబంధించిన అంశాలేంటి, మరియు బెలారస్కి సంబంధించి అలెగ్జాండర్ లుకషెంకోకి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజా ఉద్యమానికి ఏ పురస్కారం దక్కింది, ఎవరు ప్రదానం చేశారు, మరియు మోస్ట్ ఇంపార్టెంట్ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా శాండ్ డ్యూన్స్ పార్క్ అనే అంశం వార్తలోకి వచ్చింది. ఏ రాష్ట్రంలో నిర్మితమవుతుంది, ఏ బ్యాంకు సహకారంతో, దానికి సంబంధించిన అంశం ఏంటి. మరి ఈరోజు ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ రక్షణ రంగ సంస్కరణలో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఏ ప్రాంతాలకు సంబంధించి దీని యొక్క పాత్ర ఏంటి. మరి ఈరోజు మానవునికి సంబంధించి ఒక టైప్ ఆఫ్ సలైవరీ గ్లాండ్స్ వార్తలకు వచ్చాయి. కొత్త రకమైన గ్రంథులు మానవుల్లో కనుగొనబడ్డాయి. దానికి సంబంధించి ఎవరు పరిశోధనలు చేశారు. మరియు హిమాలయాలకు సంబంధించి భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఒక పరిశోధన చెప్తుంది. దానికి సంబంధించిన అంశాలు ఏంటి. మరియు గుపకార్ డిక్లరేషన్ ఈరోజు మరొకసారి వార్తలు నిలిచింది. దానికి సంబంధించిన అంశాలు ఏంటి. మరియు దాంతోపాటు ఈరోజు మిస్లేనియస్ అంశాలు మోస్ట్ ఇంపార్టెంట్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లానింగ్ అంటే ఏంటి. మరియు దాంతోపాటు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1948 వార్తలు నిలిచింది. దీనికి సంబంధించిన అంశాలు మరియు మిస్లేనియస్ అంశాలు, వార్తలు నిలిచిన వ్యక్తులు మరియు పుస్తకం, ఒక్కొక్క టాపిక్ని ఇంటర్లింక్ చేసుకుంటూ నేర్చుకుందాం. ముందుగా ఈరోజు శ్రీలంకకి సంబంధించిన అంశం చూద్దాం. శ్రీలంక మోస్ట్ ఇంపార్టెంట్. ఈ కరోనా పరిస్థితుల కాలంలో కూడా మనం శ్రీలంక గురించి ఒక అంశాన్ని చూసాము. ఇటీవల కాలంలో శ్రీలంకలో ఎన్నికలు సజావుగా జరిగాయి. ఎన్నికల్లో విజయదుందుబి మోగించారు అని చెప్పేసి మహీంద రాజపక్సే మరోసారి ప్రధాని పీఠాన్ని అధిష్ఠించారని చెప్పాను. సో అలాంటి శ్రీలంకలో దాదాపు 1 month బ్యాక్ ఒకసారి చూడండి, మీకు 19వ రాజ్యాంగ సవరణ గురించి నేను చెప్పాను. అసలు 19వ రాజ్యాంగ సవరణ అంటే ఏంటి అని చెప్పేసి ఒక 1 month బ్యాక్ మనం చర్చించుకుందాం. ఈరోజు 20వ రాజ్యాంగ సవరణ చాలా వరకు దేశవ్యాప్తంగా కూడా ఘర్షణ వాతావరణం సృష్టిస్తుంది. సో ఇటీవల శ్రీలంక ప్రభుత్వము వారి దేశ పార్లమెంటులో 20వ రాజ్యాంగ సవరణని ప్రవేశపెట్టింది. పార్లమెంట్ దీనికి ఆమోదాన్ని కూడా తెలపడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం శ్రీలంకలో బలంగా ఉంది రాజపక్సే వర్గం. రాజపక్సే అంటున్నాను. సో రాజపక్సేలు చాలా ఇంపార్టెంట్ శ్రీలంకలో. ఈ ప్రస్తుతం దేశాధినేతలు ఇద్దరు కూడా రాజపక్సేలే. ఒకటి గొటబాయ రాజపక్సే ఎవరు, శ్రీలంక అధ్యక్షుడు. 2 మహీంద రాజపక్సే శ్రీలంక ప్రధాని. ఇద్దరు కూడా రాజపక్సే కుటుంబీకులే. సో రాజపక్సేలకి సంబంధించి చాలా సార్లు ఎగ్జామ్లో బిట్స్ కూడా అడిగారు. సో మహీంద రాజపక్సే అంతకుముందు ప్రధానిగా చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మెజారిటీతో గెలుపొంది పార్లమెంట్లో తన బలాన్ని కూడా నిరూపణ చేసుకున్నాడు. అలాంటి పార్లమెంట్లో మహీంద రాజపక్సే ప్రభుత్వం ఒక సవరణని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది అంటే 19వ రాజ్యాంగ సవరణ ఏదైతే జరిగిందో దాన్ని తొలగిస్తూ ఈరోజు 20వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వస్తుంది అన్నారు. అలా పార్లమెంట్ దానికి ఆమోదాన్ని కూడా తెలపడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ 19వ రాజ్యాంగ సవరణ 2015లో వచ్చింది. యాక్చువల్గా 2015లో శ్రీలంక పార్లమెంటు 19వ రాజ్యాంగ సవరణని ఆమోదించలేదు. యాక్చువల్గా 19వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుందంటే దేశాధ్యక్షునికి ఇవ్వబడ్డ అధికారాలను తగ్గిస్తుంది. సో దేశాధ్యక్షుడు ఎవరైతే ఉంటారో అధ్యక్షునికి ఇవ్వబడే అధికారాలను
తగ్గిస్తుంది. ఈ సవరణ జరిగినప్పుడు రాజపక్సేలు ప్రతిపక్షంలో ఉన్నారు, అప్పుడు వీరికి మద్దతు కూడా ఇచ్చారు. ఓకే, నో ప్రాబ్లం, దేశాధ్యక్షుడికి ఇవ్వబడిన అధికారాలను తగ్గిస్తే మాకు ఎలాంటి సమస్యలు లేవు. సో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఏదైతే ఉంటుందో పార్లమెంట్కి అత్యున్నత అధికారం ఇస్తారు కాబట్టి మేము ఎలాంటి కామెంట్స్ కూడా చేయమన్నారు. ఈ రాజ్యాంగ సవరణకి మద్దతు కూడా ఇచ్చారు. కానీ ఇటీవల రాజపక్సేలు అధికారంలోకి వచ్చిన తర్వాత 19వ రాజ్య సవరణకి వ్యతిరేకంగా తీసుకొచ్చి ఇక్కడ పార్లమెంట్కి అధికారాలు పెంచారు, అంటే దేశ ప్రధానికి అధికారాలు పెంచారు, అధ్యక్షుని అధికారాలు తగ్గించడం జరిగింది. ఈ రోజు 20వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుందంటే దేశాధ్యక్షునికి విశిష్ట అధికారాలు, అత్యున్నత అధికారాలను కట్టబెడుతుంది. అంటే దేశాధ్యక్షుడు ఎవరున్నారు ఇప్పుడు? గోటబాయ రాజపక్సే. సో దేశాధ్యక్షుడు ఎవరైతే ఉంటారో ఆ దేశాధ్యక్షుడికి విశిష్ట అధికారాలు, దేశంలోనే అత్యున్నత అధికారాలను కట్టబెడుతూ 20వ రాజ్యాంగ సవరణ ప్రవేశపెట్టబడింది. పార్లమెంట్ లో మెజారిటీగా ఉన్న రాజపక్సేలు దీన్ని ఆమోదించారు. దేశవ్యాప్తంగా ప్రజలు, బౌద్ధ మతస్థులు, శ్రీలంక అనగానే మోస్ట్ ఇంపార్టెంట్ బౌద్ధ మతస్థులు, ఇటీవల బౌద్ధ మత అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం కూడా సాయం చేసింది. ఇటీవల శ్రీలంకకి భారత్కి సంబంధించి చాలా అంశాలు వార్తలు ఇస్తున్నాయి. కరెన్సీ స్వాప్ సంబంధించి చూసాము, బౌద్ధ మత అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం చేసిన ఆర్థిక సాయం గురించి చూసాము. సో అలాంటి బౌద్ధ మతస్థులు కూడా ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఎప్పుడు ఉండేవాళ్ళు ప్రతిపక్ష నాయకులు. సో ప్రతిపక్షము, ప్రజలు, బౌద్ధ మస్తులు వీరందరూ కూడా శ్రీలంక ప్రభుత్వాన్ని ఈరోజు తప్పుపడుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ కరోనా పరిస్థితుల కాలంలో కూడా 20వ రాజ్యాంగ సవరణని ఒప్పుకోము అని చెప్పేసి ప్రజాస్వామ్య ఉద్యమాన్ని తీసుకొస్తున్నారు. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. సో మనకి ఆ రాజ్యాంగంలో ఏ రకంగా ఉంటుంది, అధికారాలు ఏంటి, ఇవన్నీ అవసరం లేదు. ఇటీవల ఏ అంశానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనల విషయంలో శ్రీలంక వార్తలు నిలిచింది అంటే 20వ రాజ్యాంగ సవరణ పార్లమెంటు ఆమోదం పొందడం ద్వారా ప్రజలందరూ కూడా, అండ్ గుర్తుంచుకోండి, ప్రజాస్వామ్య ఉద్యమాలు అనేవి ప్రజాస్వామ్య దేశాల్లో సర్వసాధారణం. ఈరోజు ఏ దేశంలో అయినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమం చేసే స్వేచ్ఛ ఉంటుంది. భారతదేశంలో కూడా ప్రజలైనా, పౌరులైనా, ఎవరైనా కూడా ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు కానివ్వండి, చట్టాలకు వ్యతిరేకంగా వారి యొక్క వాక్కు హక్కుని ప్రకటించవచ్చు. మనం చూస్తున్నాం ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంబంధిత బిల్లులు ఉన్నాయి. ఆ వ్యవసాయ సంబంధిత బిల్లులు చట్టాలుగా మారొద్దని చెప్పేసి దేశవ్యాప్తంగా ఆందోళన చేశారు. చట్టాలుగా మారిన తర్వాత కూడా ప్రతిపక్షాలు, ప్రజలు వీరందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలతో ఉద్యమాలు తీసుకొస్తున్నారు, ట్రాక్టర్ ర్యాలీ తీసుకొస్తున్నారు. ఏ దేశమైనా సర్వసాధారణమే. అలాంటిది శ్రీలంకలో ఒక రాజ్యాంగ సంబంధిత అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ కూడా రోడ్డు ఎక్కారు రాజపక్సేలకు వ్యతిరేకంగా. అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమర్థించిన అంశాన్ని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరొకసారి దీన్ని ఎందుకు మారుస్తున్నారు అని చెప్పేసి ఈ 20వ రాజ్యాంగ సవరణ అమల్లోకి రాకూడదని చెప్పారు. సో మనకి 19వ రాజ్యాంగ సవరణ 2015, 20వ రాజ్యాంగ సవరణ ఈ సంవత్సరం 2020. ఒక్కటి గుర్తుంచుకోండి, ఏ అంశం విషయంలో, రాజ్యాంగ సవరణ విషయంలో, ఏ రాజ్యాంగ సవరణ విషయంలో శ్రీలంక ప్రజలు, బౌద్ధ మతస్థులు మరియు ప్రతిపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఘర్షణ వాతావరణంతో ఈరోజు ఉద్యమాలు చేస్తున్నాయి అంటారు. శ్రీలంకకు సంబంధించి 20వ రాజ్యాంగ సవరణ. ఈ 20వ రాజ్యాంగ సవరణ ఏంటంటే దేశాధ్యక్షునికి విశిష్ట అధికారాలు, అత్యున్నత పదవిని కట్టబెడతాయి. ఇదొకటి ఇంపార్టెంట్. సో దీనికి ఇక్కడ యాడ్ చేసుకోండి, అదేంటంటే బెలారస్కి సంబంధించి ఇటీవల చాలా అంశాలు చెప్పాను మీకు. బెలారస్లో కూడా ఇటీవల ఎన్నికలు జరిగాయని అలెగ్జాండర్ లుకషెంకో ఇప్పటికి 4 సార్లు చెప్పాను తన గురించి. అలెగ్జాండర్ లుకషెంకో అండ్ కొన్ని దేశాల గురించి తరచు మీకు చర్చిస్తున్నాను. ముఖ్యంగా లెబనాన్ గురించి చూడండి. అధికార మార్పిడి అనేది తరచు జరుగుతుంది. లెబనాన్లో అమోనియం నైట్రేట్ పేలుడు జరిగిన తర్వాత ప్రభుత్వాలు తరచూ మారుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కూడా జరుగుతున్నాయి. ప్రభుత్వం యొక్క చాతకానితనం, నిర్లక్ష్యం ఆధారంగా ఈరోజు చాలా మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి ఒకటి లెబనాన్ గురించి ప్రత్యేకత శ్రద్ధ చూపండి. అండ్ అట్ ద సేమ్ టైం మాలికి సంబంధించి కూడా ఇటీవల సైన్యం ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్నాయి. అక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి. అదొకటి ఇంపార్టెంట్. సో మాలిలో కూడా తరచూ అధికార మార్పు అనేది జరుగుతుంది. అండ్ ఇంకొక అంశము బెలారస్. సో బెలారస్ పైన కూడా ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇటీవల అలెగ్జాండర్ లుకషెంకో దేశాధ్యక్షుడు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి ఎన్నికల్లో గెలిచాడు అని చెప్పేసి అలెగ్జాండర్ లుకషెంకో ఎన్నికకు వ్యతిరేకంగా, దేశాధ్యక్షుని వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పౌర ఉద్యమాలు జరుగుతున్నాయి. పౌర హక్కులను కాపాడుకుంటూ మా హక్కులను కాపాడండి అని చెప్పేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. దీని గురించి అంతకుముందు చెప్పాను. ఈ పౌర హక్కుల ఉద్యమం, ప్రజా ఉద్యమానికి ఈరోజు ఒక పురస్కారం దక్కింది, సకరోవ్ ప్రైజ్, సకరోవ్ పురస్కారము. సో సకరోవ్ పౌర హక్కుల పురస్కారము ఎవరిస్తారు అంటే యూరోపియన్ పార్లమెంట్ ప్రకటించింది. యూరోపియన్. సో ఇటీవల ఏ ప్రజా ఉద్యమానికి సకరోవ్ ప్రైజ్
అనేది దక్కింది, ప్రదానం చేయబడింది. అంటే సకరోవ్ ప్రైజ్ పురస్కారము బెలారస్ లో ప్రజా ఉద్యమానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అలెగ్జాండర్ లుకషెంకోకి వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ఉద్యమానికి యూరోపియన్ పార్లమెంట్ ఇచ్చిన పురస్కారము సకరోవ్ ప్రైజ్. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ఒక్కటే యాడ్ చేసుకోండి. అంతకుముందు మీకు బెలారస్ గురించి తరచు చెప్పాను కాబట్టి ఇది ఒక్కటే యాడ్ చేసుకోండి. ఇటీవల సకరోవ్ పురస్కారంతో ఏ దేశం వార్తలకు వచ్చింది అంటారు, ఎవరు ప్రదానం చేశారంటారు. సో ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్, సో ఎన్నికలకు సంబంధించి, ఎన్నికల్లో అక్రమాలు అని చెప్పాను. అక్రమాలకు సంబంధించి కానీ, ఎన్నికల వ్యయాలకు సంబంధించి కానివ్వండి, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ కానివ్వండి, వీటి గురించి ఖచ్చితంగా చూడండి. ఇటీవల కూడా ఎన్నికల ఖర్చుకు సంబంధించి పార్లమెంటు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కేంద్ర న్యాయశాఖ ఒక గైడ్ లైన్స్ రిలీజ్ చేసిందని చెప్పేసి మీకు ఒక 4 days బ్యాక్ చెప్పాను. ఎన్నికల్లో గరిష్టంగా లోక్సభ సభ్యులు ఎంత ఖర్చు పెట్టొచ్చు, లేదా అసెంబ్లీలో పోటీ చేసే అభ్యర్థి ఒక్కొక్క రాష్ట్రంలో ఏ రకంగా ఖర్చు పెట్టొచ్చు అని చెప్పేసి మ్యాక్సిమం 77 అని 30.80 lakhs అని చెప్పేసి కేటగరైజేషన్ చెప్పాను జస్ట్ 3 days బ్యాక్. అలా ఎన్నికల నిర్వహణ నిబంధన నియమావళికి సంబంధించి 1961కి సవరణ చేస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం యొక్క ప్రోత్సాహంతో గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. సో దానికి సంబంధించి ఈరోజు ఎన్నికల సంఘం ఒక కమిటీని కూడా వేసింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల్లో లోక్సభలో పోటీ చేసే అభ్యర్థులు కానీ, అసెంబ్లీలో పోటీ చేసే అభ్యర్థులు కానీ, వీరికి సంబంధించి ఎన్నికల ఖర్చును అధ్యయనం చేయడానికి 120 రోజుల సమయాన్ని ఇస్తూ ఆ 120 రోజుల్లో 2 సభ్యుల ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసింది. ఆ 2 సభ్యులు ఎవరంటే హర్ష కుమార్ ఒకరు, హర్ష కుమార్ రిటైర్డ్ IRS ఆఫీసర్ హర్ష కుమార్, అండ్ సెకండ్ ఉమేష్ సిన్హా. ఇద్దరు కూడా ప్రభుత్వంలో ప్రస్తుతం క్రియాశీలక పదవిలో ఉన్నారు. ఉమేష్ సిన్హా, ఈ ఇద్దరు 2 member కమిటీ అంటారు. సో 2 member కమిటీ దేనిని అధ్యయనం చేయాలి, ఎన్నికలలో లోక్సభ ఎన్నికల్లో ఒక అభ్యర్థి గరిష్టంగా ఎంత ఖర్చు పెట్టవచ్చు. ఎందుకంటే కాస్ట్ ఇన్ఫ్లేషన్ అనేది తరచు చూస్తున్నాం, మనకి ధరల విషయంలో పెరుగుతూ వస్తున్నాయి. సో అలాంటి అంశం ఈ రోజున మనం ఎన్నికలలో ఒక గరిష్టంగా లోక్సభ పోటీ చేసే అభ్యర్థికి కూడా ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెంచిందని చెప్పేసి 77 లక్షలు. ఆ అంశాన్ని ఒకసారి చూడండి, 3 days బ్యాక్ చెప్పాను. అలా కేటగిరీ ఢిల్లీలో పోటీ చేసే అభ్యర్థి ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతారు. ఎలా అడుగుతారు అంటే ఒక కేసు ఇస్తారు. ఈరోజు ఎగ్జాంపుల్, ఒక అభ్యర్థి ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నాడు. ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న అభ్యర్థి అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తే గరిష్టంగా ఎంత ఖర్చు పెట్టొచ్చు ప్రచారానికి అంటారు. లోక్సభకి పోటీ చేస్తే ఎంత ఖర్చు పెట్టొచ్చు ప్రచారానికి అంటారు. సో దీనికి సంబంధించిన అన్ని అంశాలు, ఆ ఖర్చులు, గరిష్ట పరిమితి ఏంటి, అవన్నీ కూడా మనం చూసుకున్నాము. దానిపైన కూడా అధ్యయనం చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2 సభ్యుల కమిటీని వేసింది. హర్ష కుమార్ అండ్ ఉమేష్ సిన్హా గారి ఆధ్వర్యంలో. ఇద్దరు కూడా ప్రస్తుతం ఆర్థిక రంగంలో కీలక పదవులో ఉన్నారు. వీరిద్దరు కూడా 120 daysలో ప్రస్తుతం కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఆధారంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి గరిష్టంగా ఎంతవరకు ఖర్చు పెట్టచ్చని ఎన్నికల సంఘానికి నివేదికను సమర్పించాలి. డైరెక్ట్గా గుర్తుంచుకోండి సరిపోతుంది. ఎన్నికల సంఘం ఇటీవల వేసిన 2 member కమిటీ, ఆ 2 members ఎవరు అంటారు, దేనికి సంబంధించింది, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి లోక్సభ ఎన్నికల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ గరిష్టంగా ఎంత మొత్తంలో ఖర్చు పెట్టవచ్చు అని చెప్పేసి దానికి సంబంధించిన గైడ్ లైన్స్ కానివ్వండి, దానికి సంబంధించి ఈరోజు ఒక నివేదిక సమర్పించాల్సిగా ఎన్నికల సంఘం వేసింది అని చెప్పేసి గుర్తుంచుకొని సరిపోతుంది. కానీ దీనికంటే కూడా మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల కేంద్ర న్యాయశాఖ విడుదల చేసిన గైడ్ లైన్స్ బీహార్ ఎన్నికల నుండి అమల్లోకి వస్తాయని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అలా 77 లక్షలు మ్యాక్సిమం అండ్ 22 లక్షలు మినిమం, అలా 30.80 లక్షలు ఏ రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏ ప్రాంతానికి ఏ రకంగా ఖర్చు పెట్టచ్చని, దేశంలోని 25 రాష్ట్రాలు ఏంటి, ఆ సపరేట్గా ఉన్న 3 రాష్ట్రాలు ఏంటి, సిక్కిము, అరుణాచల్ ప్రదేశ్, ఇటువంటి రాష్ట్రాల గురించి. సో వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. అది ఒక్కసారి క్లాస్ చూసుకొని దానికి యాడ్ చేసుకోండి ఇది. ఓకే, ఈరోజు నెక్స్ట్ టాపిక్. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి శాండ్ డ్యూన్స్ పార్క్కి సంబంధించిన అంశము. శాండ్ డ్యూన్స్ పార్క్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఈరోజు గోవా వార్తలు నిలిచింది. దేనికి సంబంధించింది అంటే శాండ్ డ్యూన్స్ పార్క్కి సంబంధించి. సో పేరులోనే ఉంది, శాండ్ అంటే ఏంటి, ఇసుక, డ్యూన్స్ అంటే ఏంటి, దిబ్బలు. సో అలా ఇసుక దిబ్బలతో కూడిన ఒక పార్క్ నిర్మాణం విషయంలో భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఒక రాష్ట్రం వార్తలు నిలిచింది, అది గోవా రాష్ట్రం. అండ్ ఇప్పటి వరకు మనం తరచూ వింటూనే ఉంటాం, ఇసుక అనగానే, ఇసుక దిబ్బలు అనగానే మనకు గుర్తుకు వచ్చే రాష్ట్రం రాజస్థాన్. రాజస్థాన్ అనే కాదు, ఏ దేశంలో అయినా కూడా ఎడారి ప్రాంతం ఉంటుందో ఆ ఎడారి ప్రాంతంలో ఎక్కువగా మనం చూసేవి ఇసుక దిబ్బలు. ఈరోజు రాజస్థాన్ రాష్ట్రంలో తార్ ఎడారి ప్రాంతం ఉంది. తార్ ఎడారి ప్రాంతంలో ఎక్కువగా ఇసుక దిబ్బలే మనకు కనబడుతూ ఉంటాయి, ఎటు చూసినా ఇసుకనే కనబడుతుంది. సో అలాంటి ఇసుక దిబ్బలను చూడడానికి కూడా చాలా మంది పర్యాటకులు వెళ్తూ ఉంటారు. రాజస్థాన్
రాజస్థాన్ రాష్ట్రంకి థార్ డిజర్ట్ ప్రాంతంలో వెళ్తారు, విజిట్ చేసేసి వస్తారు. సో అలాంటి ఎడారి ప్రాంతాల్లో ఏర్పడే ఇసుక దిబ్బలు ఏవైతే ఉంటాయో, ఇసుక కుప్పలు ఏవైతే ఉంటాయో వాటిని ఎవరు నిర్మించరు. సో న్యాచురల్ గా ఏర్పడతాయి. గాలికి కొట్టుకు వచ్చిన ఇసుక కానివ్వండి, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ఇసుక చేరి ఇసుక దిబ్బలుగా ఏర్పడతాయి. కానీ ఈ రోజున వార్తలో నిలిచిన శాండ్ డ్యూన్స్ పార్క్ అనేది నిర్మించబోతోన్న ఒక ఇసుక పార్క్. సో ఏ రాష్ట్రంలో? గోవా రాష్ట్రంలో. ప్రపంచంలోని చాలా దేశాల్లో కూడా ఈ అంశం కూడా తెలియదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే శాండ్ డ్యూన్ పార్క్ అనేవి ఇప్పటి వరకు కొన్ని వార్తల్లో తరచూ కనబడుతూ ఉంటాయి. అలాంటి ఒక శాండ్ డ్యూన్ పార్క్ అనేది ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఈరోజు గోవా వార్తలు నిలిచింది. సో దీనికి సంబంధించి గోవా స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు ఆధ్వర్యంలో మొట్టమొదటి శాండ్ డ్యూన్ పార్క్ ని ఏర్పాటు చేస్తున్నారు. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరి ఆర్థిక ప్రోత్సాహంతో అంటారు. ఈ శాండ్ డ్యూన్ పార్క్ ఏదైతే నిర్మితం అవుతుందో గోవా రాష్ట్రంలో, ఎవరి ఆర్థిక సాయం? IMF, వరల్డ్ బ్యాంక్, ADB అంటారు. సో తరచూ మనం చూస్తూ ఉంటాం వీటికి సంబంధించిన రుణాల గురించి. ఈ రోజున వార్తలు నిలిచింది వరల్డ్ బ్యాంక్ ప్రోత్సాహంతో ఈ శాండ్ డ్యూన్ పార్క్ అనేది భారతదేశంలోనే మొట్టమొదటి శాండ్ డ్యూన్ పార్క్ గా నిర్మితం అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా దీని గురించి ఎగ్జామ్లో బిట్ రావచ్చు. అండ్ ఇప్పటికే చూడండి, గోవాకి సంబంధించి చాలా మంది విదేశీ పర్యాటకులు విజిట్ చేస్తూ ఉంటారు, మన దేశీయ పర్యాటకులు విజిట్ చేస్తూ ఉంటారు. అండ్ గుర్తుంచుకోండి, ఎక్కువగా గోవా అనగానే బీచ్లు మాత్రమే గుర్తుకొస్తాయి. సముద్ర తీర ప్రాంతం కలిగిన రాష్ట్రం కాబట్టి తీర ప్రాంతం ఉన్న ఏ రాష్ట్రంలో అయినా కూడా బీచ్ల పరంగా అభివృద్ధి చూస్తూనే ఉంటాం. అలాంటి బీచ్లను ఇష్టపడేవారు ముఖ్యంగా భారతదేశంలోనే ది బెస్ట్ బీచెస్ అనేవి గోవాలో ఉంటాయి. బాగా బీచ్ కానివ్వండి, కాలింగట్ కానివ్వండి, చాలా బీచెస్ ఉంటాయి. ఎక్కువగా విదేశీ పర్యాటకులు కూడా వచ్చేసి ఆ బీచ్ వాతావరణాన్ని ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటారు. అలాంటి బీచ్ వాతావరణంలో ఈరోజు అటు బీచ్ తో పాటు శాండ్ డ్యూన్ లో కూడా ఎంజాయ్ చేయాలి, మరికొంతమంది పర్యాటకులను ఆకర్షించాలి అనే అంశంతో పర్యాటక రంగానికి ప్రోత్సాహం ఇస్తూ గోవా స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు ఆధ్వర్యంలో భారతదేశంలోనే మొట్టమొదటి శాండ్ డ్యూన్ పార్క్ అనేది నిర్మితమవుతోంది. ఎవరి ప్రోత్సాహంతో? వరల్డ్ బ్యాంక్ ప్రోత్సాహంతో. దీనికోసం వరల్డ్ బ్యాంక్ 3 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేస్తోంది. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో అలా వరల్డ్ బ్యాంక్ గురించి కూడా తరచూ మనం చూస్తున్నాం. ఇటీవల కాలంలో పేదరికానికి సంబంధించి కానివ్వండి, చాలా అంశాలు చెప్పాను. డేవిడ్ మాల్పాస్ గురించి చెప్పాను. ఇటీవల ఎలాంటి హెచ్చరికలు ప్రజలకు చెప్తున్నారు అని చెప్పేసి, ఎలాంటి రిపోర్ట్స్ వస్తున్నాయని, ఇటీవల వరల్డ్ బ్యాంక్ యూనిసెఫ్ సంబంధించిన నివేదిక కానివ్వండి, ఇలాంటివన్నీ చూసుకోండి. సో ఈరోజు వరల్డ్ బ్యాంక్ ఇస్తున్న ఆర్థిక ప్రోత్సాహంతో భారతదేశంలోనే మొట్టమొదటి ఇసుక దిబ్బల పార్క్ అనేది గోవా రాష్ట్రంలో వార్తల్లోకి వచ్చింది. సో మోస్ట్ ఇంపార్టెంట్, దీని గురించి చూడండి. దీని గురించి ఎవరు ఆర్థిక సాయం చేస్తున్నారు? ADB, IMF లేకపోతే వరల్డ్ బ్యాంక్ ఇలాంటివి అడుగుతారు. సో వరల్డ్ బ్యాంక్ ప్రోత్సాహం, ప్రపంచ బ్యాంకు 3 కోట్ల రూపాయలు దీనికోసం శాంక్షన్ చేస్తుంది. అలా గోవా స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు ఆధ్వర్యంలో భారతదేశంలోనే మొట్టమొదటిసారి నిర్మితమవుతున్న ఒక శాండ్ డ్యూన్ పార్క్ అనేది అత్యధికంగా పర్యాటకులను మరింత ఆకర్షించాలనే ఉద్దేశంతో వార్తలు నిలిచింది. సో ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ టాపిక్, ఈరోజు హెల్త్కి సంబంధించిన కొన్ని అంశాలు వార్తలు నిలిచాయి. హెల్త్ అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ట్యూబేరియల్ గ్లాండ్స్. సో గ్లాండ్స్ అంటున్నాను, గ్లాండ్స్ లేదా గ్రంథులు. చిన్నప్పటి నుండి మనం చూస్తూనే ఉంటాం సైన్స్ బయాలజీ పుస్తకాల్లో గ్రంథులు అంటే ఏంటి, గ్రంథుల యొక్క డ్యూటీ ఏంటి, ఏ రకంగా శరీర అవయవాలను బ్యాలెన్స్ చేస్తాయి, సో గ్రంథులు పని చేయకపోతే ఎలాంటి వ్యాధులు వస్తాయి, గ్రంథుల నుండి వచ్చే హార్మోన్స్ కానివ్వండి, వీటికి సంబంధించిన వ్యాధులు ఏంటి, ఇవన్నీ చూస్తూ ఉంటాం. చిన్నప్పుడు మనం రెగ్యులర్గా విన్నవి థైరాయిడ్ గ్లాండ్ కానివ్వండి, పారాథైరాయిడ్ కానివ్వండి, పిట్యూటరీ గ్లాండ్, మాస్టర్ గ్లాండ్ అంటాం అది కానివ్వండి, అడ్రినల్ గ్లాండ్ కానివ్వండి, ఇలాంటి చాలా గ్రంథుల గురించి చూస్తూ ఉంటాం. కానీ ఇప్పటి వరకే ప్రపంచానికే తెలియని ఒక కొత్త రకమైన గ్రంథులను కనుగొనడం జరిగింది. ప్రతి మానవుల్లో కూడా ఈ గ్రంథులు ఉంటాయి, కానీ ఇప్పటి వరకు ఎలాంటి రిపోర్ట్ రాలేదు. ఈరోజు అధికారికంగా నెదర్లాండ్స్ శాస్త్రవేత్తలు నిరూపించారు. సో నెదర్లాండ్స్ సంబంధించి కూడా తరచూ మనం చూస్తున్నాం నెదర్లాండ్స్. సో నెదర్లాండ్స్ శాస్త్రవేత్తలు ఇటీవల ప్రతి మానవుల్లో కూడా మనకు తెలిసిన గ్రంథులు ఏవైతే ఉంటాయో థైరాయిడ్, పారాథైరాయిడ్, అడ్రినల్ గ్లాండ్స్, వీటితో పాటు ప్రతి ఒక్కరిలో కూడా ట్యూబేరియల్ గ్రంథులు అనే గ్రంథులు ఉంటాయి. ఇవి ఎక్కడ ఉంటాయంటే నాజల్ క్యావిటీకి మరియు త్రోట్కి మధ్యలో సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటాయి. అలాంటి చిన్న గ్రంథులు ప్రతి ఒక్క మానవుల్లో కూడా ఉంటాయని చెప్పేసి ట్యూబేరియల్ గ్లాండ్స్ అనే కొత్త రకమైన గ్రంథుల గురించి రీసెర్చ్ బయటకు వచ్చింది. సో మోస్ట్ ఇంపార్టెంట్, దీన్ని ఎలా కనుక్కున్నారంటే ప్రోస్టేట్ స్పెసిఫిక్ మెంబ్రేన్ యాంటీజెన్, ప్రోస్టేట్ స్పెసిఫిక్ మెంబ్రేన్ యాంటీజెన్ అనే టెస్ట్ ద్వారా
మానవునిలో చేసిన ప్రయోగాల ఆధారంగా ఈ గ్రంథులు అనేవి ఈ రోజున వార్తలోకి వచ్చాయి. సో డైరెక్ట్గా దీని యొక్క డ్యూటీస్ ఏంటి, ఇవి ఏ రకంగా శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తాయి, ఏ ఆర్గన్స్ కి వీటికి సంబంధించిన హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఇలాంటి ఏ అంశాలు చెప్పలేదు. కాకపోతే మానవుల్లో ప్రతి మానవుల్లో కూడా నాజల్ కావిటీకి థ్రోట్కి మధ్యలో ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ట్యూబేరియల్ గ్లాండ్స్ అనే ఒక గ్రంథులు ఉంటాయి. ఇప్పటి వరకు ఈ గ్రంథుల గురించి ఎవరు కూడా అధ్యయనం చేయలేదు. మేము అధ్యయనం చేశాము, దానికోసం ప్రత్యేక పరీక్షల ఆధారంగా ప్రత్యేక రీసెర్చ్ల ఆధారంగా చేశామని చెప్పేసి నెదర్లాండ్కి సంబంధించిన శాస్త్రవేత్తలు ఈ గ్రంథుల పేర్లను విడుదల చేశారు. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఒకవేళ దీనికి సంబంధించి సైంటిఫిక్ ఇంపాక్ట్ కానివ్వండి, బయాలజికల్ ఇంపాక్ట్స్ ఏమైనా ఉంటే వాటి యొక్క విధులు ఏంటి, అవి రిలీజ్ చేసే హార్మోన్స్ ఏంటి, ఏ రకంగా శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తాయి, ఇలాంటి అంశాలన్నీ కూడా త్వరలోనే మేము విడుదల చేస్తామని చెప్పేసి కూడా చెప్పారు. కానీ డైరెక్ట్గా గుర్తుంచుకోండి, బయాలజీలో యాడ్ చేసుకోండి. సో మానవుని శరీరంలో నాజల్ క్యావిటీకి మరియు ఈరోజు థ్రోట్ కి మధ్యలో ఉండే అతి సూక్ష్మమైన గ్రంథులు ఇటీవల వార్తలోకి వచ్చాయి. వాటి పేరేంటి అంటారు, ట్యూబేరియల్ గ్లాండ్స్. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ఇటీవల కాలంలో శాస్త్రవేత్తలు, అమెరికాకి సంబంధించిన చాలా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే కరోనా ప్రభావం పైన రకరకాల అధ్యయనాలను మనం చూస్తున్నాము. ఇటువంటి అధ్యయనాలకు సంబంధించి కరోనా తగ్గిన తర్వాత శరీరంలో మనకి కరోనా వ్యాక్సిన్ ప్రభావం కొంతకాలం ఉంటుంది. ఆ వ్యాక్సిన్ ప్రభావం కానివ్వండి, సైటోకైన్స్ అధిక మొత్తంలో ఉత్పత్తి అయిందనుకోండి, మానవుడు చనిపోతున్నారు. ఇటీవల కాలంలో చాలా మంది కరోనా బారిన పడి కోలుకొని మళ్ళీ ఏదో ఒక రకమైన అవయవాలు ఖరాబ్ అయిపోయి కానివ్వండి, సైటోకైన్స్ అధిక మొత్తంలో ఉత్పత్తి అయి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇటీవల కొంతమంది మంత్రుల గురించి చెప్పాను, ఇటీవల బాలసుబ్రహ్మణ్యం గారి గురించి కానివ్వండి, చాలా మంది గురించి చెప్తున్నాను నేను. సో అలా కరోనా బారిన పడి కోలుకున్న తర్వాత కూడా ఏదో రకమైన వ్యాధితో కానీ అవయవాలు పనిచేయకుండా చనిపోతున్నారు అన్నాను. అండ్ గుర్తుంచుకోండి, కరోనా నుండి కోలుకున్న మనుషుల్లో ఈ రోజు మరొక ప్రభావం కూడా ఉంటుందని అమెరికా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆ ప్రభావం ఏంటంటే వాయు కాలుష్యం బారిన అధికంగా పడతారంట. వాయు కాలుష్యం బారిన అధికంగా పడే వారిలో ఈరోజు కరోనా బారిన పడి కోలుకున్న వారు ఎవరైతే ఉంటారో వారిపైన ఎయిర్ పొల్యూషన్ ఇంపాక్ట్ అనేది విపరీతంగా ఉంటుంది. కొంతకాలం వాళ్ళు డస్ట్కి సంబంధించిన ప్రదేశాలకి దూరంగా ఉంటే బాగుంటుందని కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేశారు. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం గాలి కాలుష్యం బారిన పడి లాస్ట్ ఇయర్ 2019లో ఎంతమంది చనిపోయారు. PM 2.5 విషయంలో ప్రపంచంలోనే టాప్ మోస్ట్గా ఈరోజు భారతదేశం వార్తలు నిలిచింది. సెకండ్ నేపాల్ అని చెప్పేసి దానికి సంబంధించిన రిపోర్ట్ చెప్పాను. ఇటీవల చాలా రిపోర్ట్స్ మీకు ఇచ్చాను అంశాలు. ఆ రిపోర్ట్లకు సంబంధించిన అంశాలన్నీ కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఏ రిపోర్టు ఎవరు రిలీజ్ చేశారు, అందులో ఉన్న సారాంశం ఏంటి, ఇండియాకి సంబంధించిన అంశాలు ఏంటి, వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్స్ కానివ్వండి, లేకపోతే ఇటీవల జస్ట్ నిన్న కూడా చెప్పాను UN రిపోర్ట్ ఆన్ విమెన్ గురించి చెప్పాను. మరి గాలి కాలుష్యానికి సంబంధించి PM 2.5 విషయంలో భారతదేశం అనే ప్రపంచంలోనే ఈరోజు అత్యంత సూక్ష్మమైన గాలి రేణువులు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో టాప్లో ఉందన్నాను. సో ఇవి కంటికి కూడా కనిపించవు, శరీరానికి చాలా ఇంపాక్ట్ అని చూస్తాయి. అలా ఢిల్లీలో PM 2.5 అనేది ఈరోజు చాలా వరకు పెరుగుతుంది. సో గాలి కాలుష్యంలో అలాంటి PM 2.5 రేణువులు కనుక ఉంటే శరీరం పైన మరికొంత ఇంపాక్ట్ అనేది పెరుగుతుంది. బట్ ఏది ఏమైనా కూడా గాలి కాలుష్యం లేదా వాయు కాలుష్యం బారిన అత్యధికంగా పడేవారి జాబితాలో కరోనా బారిన పడి కోలుకున్న వారు కూడా దీనికి సంబంధించి ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుందని ఒక అంశం కూడా వార్తలు నిలిచింది. సో గుర్తుంచుకోండి. సో ఇటీవల ఎవరు అమెరికా శాస్త్రవేత్తలు చెప్పిన రిపోర్ట్ ఆధారంగా కరోనా నుండి కోలుకున్న వారు ఏ కాలుష్యానికి ఎక్కువ గురవుతారు అని చెప్పేసి వార్తలు నిలిచిందంటారు. వాయు కాలుష్యం ఇంపాక్ట్ అనేది వారిపైన చాలా ఉంటుందట. కొన్ని రోజులు డస్ట్ ఎలర్జీ జరగకుండా చూసుకుంటే బాగుంటుందని కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అండ్ రెమ్డెసివిర్కి సంబంధించి కూడా ఇటీవల చాలా అంశాలు చెప్పాను. రెమ్డెసివిర్ ఏంటి, ఒకవైపు ఏమో WHO అంటుంది రెమ్డెసివిర్ అనేది చాలా వేస్ట్ మెడిసిన్, దాని యొక్క ప్రభావం అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ప్రపంచంలో చాలా దేశాలు ఈరోజు రెమ్డెసివిర్ పైన డిపెండ్ అయి ఉంటాయి. కానీ అధ్యయనాల ప్రకారం రెమ్డెసివిర్ ప్రభావం అనేది శూన్యం అని చెప్పింది. ఒకవైపేమో రెమ్డెసివిరే అద్భుతమైన మందు అని చెప్పేసి అమెరికాకి సంబంధించిన శాస్త్రవేత్తలు చెప్తున్నారు. US FDA కూడా రెమ్డెసివిరే ది బెస్ట్ మెడిసిన్ ఫర్ కరోనా అని చెప్పేసి ప్రచారం చేస్తుంది. సో ఇలాంటి అంశాలు కూడా యాడ్ చేసుకోండి. అండ్ దీనికి ఇంకొక అంశాన్ని యాడ్ చేసుకోండి. నార్త్ కొరియా వార్తలు నిలిచింది. నార్త్ కొరియా దేనికి సంబంధించింది అంటే కిమ్ జాంగ్ ఉన్. సో నార్త్ కొరియా అనగానే మనకు గుర్తుకు వచ్చేవాడు కిమ్ జాంగ్ ఉన్. సో ఇటీవల ఆ దేశం మొత్తం కూడా మరొకసారి లాక్డౌన్ లాంటి నిబంధనలను వేయడం జరిగింది. ఎందుకు అంటే ఎల్లో డస్ట్ అనేది వార్తలు నిలిచింది. ఇటీవల ఎల్లో డస్ట్ అనే అంశం ఆధారంగా ఏ దేశంలోని ప్రజలను ఆ దేశ ప్రభుత్వం అప్రమత్తం చేసింది అంటారు. ఎల్లో డస్ట్, ఎల్లో అంటే ఏంటంటే పసుపు రంగులో ఉంటుంది. వాస్తవం చూడండి. సో మొత్తం సిటీ అంతా కూడా ఎల్లో కలర్గా మారిపోయింది. ముఖ్యంగా నార్త్ కొరియా ఎల్లో డస్ట్తో ఎక్కువగా ఇంపాక్ట్ పడుతుంది. ఉత్తర కొరియా ఎందుకు అంటే
ఎల్లో డస్ట్ అంటున్నాను అంటే ఏంటి, గాలి ద్వారా వచ్చే ఇసుక రేణువులు కానీ ఏదైతే చెత్త లేదా దుమ్ము ధూళికణాలు ఉంటాయో అవన్నీ కూడా ఎల్లో కలర్లో కనబడతాయి నిజంగానే. సో పసుపు డస్ట్ అంటారు దీన్ని. సో ఎల్లో డస్ట్ విషయంలో ఇటీవల నార్త్ కొరియా ప్రభుత్వం దేశ ప్రజలందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఆరోగ్య సంబంధిత అంశాలు దృష్టిలో ఉంచుకొని కరోనా ప్రభావం పెరిగే అవకాశం ఉందని చెప్పేసి దేశంలోని ప్రజలు ఎవరు కూడా ఇండ్ల నుండి బయటికి రావద్దని చెప్పేసి ఆంక్షలు జారీ చేశారు. అండ్ గుర్తుంచుకొని నార్త్ కొరియా విషయంలో ఫస్ట్ నుండి కూడా చూస్తున్నాం. ముఖ్యంగా చైనాలో కరోనా కేసెస్ బయటపడ్డప్పుడే నార్త్ కొరియా ఏం చేసింది, సరిహద్దులు మొత్తం కూడా మూసేసింది. ఎవరు కూడా ఆ దేశం నుండి బయటికి వెళ్ళకూడదు, ఆ దేశంలో రాకూడదని సరిహద్దులు మొత్తం కూడా మూసేసింది. ఆ తర్వాత జూలై 25 ఆ టైంలో నార్త్ కొరియాలో ఫస్ట్ కరోనా కేసు బయటకు వచ్చింది. ఆ తర్వాత కొంతకాలం పాటు నార్త్ కొరియా అధ్యక్షుడు ఎవరైతే ఉంటారో తను కూడా కొంచెం అస్వస్థతకు గురైపోయి కొంతకాలం పాటు తను చనిపోయాడని కూడా చెప్పారు. కిమ్ జోంగ్ ఉన్ గురించి కొన్ని వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చాడు. ఇటీవల 75th యానివర్సరీ ఆఫ్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి కొన్ని కంటతడి కూడా పెట్టుకున్నారని చెప్పేసి నేను ఒక అంశాన్ని చెప్పాను. అలాంటి ప్రసంగంలో ఏం చెప్పారంటే, కరోనా పరిస్థితుల ప్రభావాన్ని తగ్గించలేకపోతున్నాను, దేశ ఆర్థిక రంగాన్ని మరింత నేను పుంజుకునేలా చేసుకోలేకపోతున్నాను, నన్ను క్షమించండి అని చెప్పేసి దేశ ప్రజల ముందు కంటతడి కూడా పెట్టారని చెప్పేసి ఆ అంశాన్ని కూడా మనం ఆల్మోస్ట్ 15 days బ్యాక్ చెప్పాను. సో అలాంటి కరోనా పరిస్థితులను దాదాపు చాలా బలంగా ఢీకొట్టింది. ఈ రోజున కరోనా కేసెస్ లేకుండా చేసింది. ఒక రకంగా చెప్పాలంటే నార్త్ కొరియా జూలై మాసంలో ఒక్క కేసు బయటకు వచ్చిందని చూసాం మనం. అంటే కరోనాకి సంబంధించి ఎంతటి పకడ్బందీ చర్యలు చేపట్టిందో చూసుకోవచ్చు. అలాంటి నార్త్ కొరియాలో ఇప్పుడు కరోనా కేసెస్ విపరీతమయ్యే అవకాశాలు ఉన్నాయి. కారణం ఏంటి? చైనా మరియు మంగోలియా ప్రాంతాల నుండి ఆ ప్రాంతాల మీదుగా వీచే ఎల్లో డస్ట్ గాలి ఏదైతే ఉంటుందో ఆ గాలి ద్వారా ఈ రోజు అధికంగా ఇబ్బంది పడే దేశము నార్త్ కొరియా. సో నార్త్ కొరియాలో అండ్ ఇటీవల చాలా మంది శాస్త్రవేత్తలు, ప్రపంచం WHO కూడా కొన్ని అంశాలు చెప్పింది. గాలి ద్వారా కూడా కరోనా ప్రభావం అనేది ఉంటుంది, గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. ఎంత సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసినా కూడా ఈరోజు తుమ్మినా దగ్గినా గాలి ద్వారా కూడా ట్రాన్స్మిట్ అవుతుంది. సో గాలి ఇంపాక్ట్ కూడా పెంచుతుంది కరోనా విషయంలో అన్నారు. సో అలాంటి గాలి ప్రభావం కూడా కరోనా విషయంలో, వ్యాధి వ్యాప్తి విషయంలో ఉంటుంది. కాబట్టి అలాంటి గాలి బారిన ముఖ్యంగా ఎల్లో డస్ట్ ఎక్కడ వస్తుంది? చైనా పై నుండి వస్తుంది. అందులోనూ వుహాన్ సిటీ నుండి, ఆ సిటీల మీదుగా వచ్చే ఈ మంగోలియా ప్రాంతం నుండి వచ్చే ఎల్లో డస్ట్ ఏదైతే ఉంటుందో ఆ డస్ట్ నుండి వచ్చే కరోనా వైరస్ అనేది ఆ దేశ ప్రజలను ఇబ్బంది పెడుతుందని ముఖ్యంగా దేశ రాజధాని పాంగ్యాంగ్ ప్రాంతంలోను మరియు మిగతా ప్రాంతాల్లో మరొకసారి లాక్డౌన్ విధించారు. దేశంలోని ప్రజలు ఎవరు కూడా బయటికి వెళ్ళకూడదని చెప్పేసి ఆంక్షలు కూడా జారీ చేశారు. అంటే నార్త్ కొరియా కరోనా విషయంలో ఎల్లో డస్ట్ తో బాధపడుతుంది. ఇటీవల కాలంలో డైరెక్ట్ అడుగుతారు, ఇటీవల ఎల్లో డస్ట్ చైనా మంగోలియా ప్రాంతాల నుండి మీదుగా వస్తున్న ఎల్లో డస్ట్ దృష్టిలో ఉంచుకొని ఏ దేశంలో కరోనా ప్రభావితం చూపిస్తుంది అని చెప్పేసి ఆ దేశ ప్రజలను ఆ దేశ ప్రభుత్వం అప్రమత్తం చేసింది అంటారు. సో నార్త్ కొరియా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ యొక్క అంశాన్ని కూడా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రక్షణ సంబంధిత అంశము, ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ వార్తలు నిలిచింది. థియేటర్ కమాండ్ మోస్ట్ ఇంపార్టెంట్. రక్షణ సంస్కరణలో భాగంగా, రక్షణ సంస్కరణ అంటున్నాను. అంతకుముందు మనం సిడిఎస్ సర్వీస్ గురించి చూస్తూ ఉన్నాము. అండ్ అన్నిటికంటే ముందు గుర్తుంచుకోండి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా రక్షణ సంబంధిత అంశం ఏది వార్తలు నిలిచినా దానిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. రెగ్యులర్గా ప్రతి పరీక్షలో కూడా డిఫెన్స్ రిలేటెడ్ టాపిక్స్ పైన ప్రత్యేక ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. సో అలాంటి ఒక అంశం ఈ రోజున ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్. అండ్ గడిచిన సంవత్సరం మనం చూసాము, భారత ప్రభుత్వం ఒక ప్రత్యేక పదవిని ఏర్పాటు చేసింది, ఒక అత్యున్నత పదవి. త్రివిధ దళాలను కేంద్రీకృతం చేస్తూ ఒక ఉన్నత అధికారిని ఏర్పాటు చేసింది, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటున్నాను. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ అంటే ఏంటి? చీఫ్ అంటే ఒక ప్రధాన అధికారి, అత్యున్నత అధికారి. దేనికి సంబంధించి? డిఫెన్స్ స్టాఫ్. ఈరోజు రక్షణ సంబంధిత అంశాలను పర్యవేక్షణ చేయడానికి భారతదేశంలో త్రివిధ దళాలు ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, ఇండియన్ ఆర్మీ ఉంటుంది, ఇండియన్ నేవీ ఉంటుంది. సో భారతదేశాన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇండియా ఇస్ ద పెనిన్సులా, 3 దిక్కులా కూడా సముద్రం ఉంటుంది. సో అలా సముద్రం, ఇండియా ఇస్ ద క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అని చెప్పేసి తరచు మనం చర్చించుకుంటాం. అలా 3 దిక్కులా కూడా సముద్రం ఉంది. అండ్ సరిహద్దులు పంచుకుంటున్న దేశాలు ఉన్నాయి. భారతదేశంతో అంతర్జాతీయ సరిహద్దులు పంచుకుంటున్న దేశాలు ముఖ్యంగా వెస్టర్న్ సెక్టార్లో పాకిస్తాన్ కానివ్వండి, ఈస్టర్న్ సెక్టార్ తీసుకుంటే చైనా కానివ్వండి, ఇలాంటి దేశాలు. సో అలా సరిహద్దులు పంచుకుంటున్న భౌగోళిక ప్రాంతాల్లో ప్రత్యేక రక్షణ సంబంధిత పర్యవేక్షణ చూడడానికి ఇండియన్ ఆర్మీ పనిచేస్తుంది. మరియు
సముద్ర జలాలు అన్నాను. ఈ సముద్ర జలాలు ఎగ్జాంపుల్ శత్రు దేశము సముద్ర జలాల ద్వారా భారతదేశాన్ని అటాక్ చేసే ఉద్దేశం ఉంటే దాన్ని అక్కడే ఆపేసేయాలి. అందుకోసము ఈ సముద్ర జలాల్లో రక్షణ పర్యవేక్షణ చేయడానికి ఇండియన్ నేవీ పనిచేస్తుంది, నేవీ. సో దాని ద్వారా మనం ఇటీవల కాలంలో ఐఎన్ఎస్ గురించి కానివ్వండి, యుద్ధ నౌకలు కానివ్వండి, సబ్మెరైన్ సముద్ర గర్భంలో కూడా రక్షణ సంబంధిత పర్యవేక్షణ వేస్తూ ఉంటాయి. సో అలా రక్షణ సంబంధిత అంశాల్లో ఇండియన్ నేవీ సముద్ర జలాల్లో వారి యొక్క భాగస్వామ్యం ఏంటి, వారి యొక్క డ్యూటీస్ ఏంటి, అవన్నీ మనం తరచూ చూస్తున్నాం. అండ్ ఉపరితలం పైన సరిహద్దు సంబంధిత సమస్యలు కానివ్వండి, ముఖ్యంగా ఉపరితలం పైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు ఈరోజు రక్షణ సంబంధిత పర్యవేక్షణ వేస్తారు. అలా పైనుండి చూస్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్, సముద్ర జలాల్లో చూస్తే ఇండియన్ నేవీ, సరిహద్దు ప్రాంతాలు ఇంటర్నేషనల్ బార్డర్స్ ఏవైతే ఉంటాయో భౌగోళిక ప్రాంతం పైన ప్రత్యేక పర్యవేక్షణ చేయడానికి ఇండియన్ ఆర్మీ. ఇలాంటి త్రివిధ దళాలు భారతదేశంలో మోస్ట్ ఇంపార్టెంట్. అనుకోకుండా ఎగ్జాంపుల్ ఏదైనా యుద్ధం వచ్చింది అనుకోండి, ఈ త్రివిధ దళాల మధ్యలో సహకారం అనేది ఉండాలి. ఒకే అధికారి, ఉన్నత అధికారి ఆదేశాల మేరకు ఇవి పని చేయాలి అనే ఉద్దేశంతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ని ఏర్పాటు చేసింది. అండ్ బిపిన్ రావత్ గారు, మనం తరచూ చూస్తున్నాం తన గురించి. సో బిపిన్ రావత్ గారు ఈ రోజు సీరియస్ గా ఉన్నారు. అలా త్రివిధ దళాలు ఈ రోజు మళ్ళొకటి, ఇండియన్ నేవీకి ఒక చీఫ్ ఉంటారు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి ఒక చీఫ్ ఉంటారు, ఇండియన్ ఆర్మీకి ఒక చీఫ్ ఉంటారు. వీరందరూ కూడా ఎవరి మాట ప్రకారం నేర్చుకోవాలి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కి. అంతకుముందు ఎలా ఉండే, వీరికి వీరే అత్యున్నతంగా ఉండేవారు, వీరికి వీరే అన్నట్టు ఉండేవారు. అట్లా కోఆపరేషన్ అనేది మిస్ అయింది. అలా ఒక దళానికి ఇంకొక దళం, ముఖ్యంగా రక్షణ సంబంధిత అంశాల్లో ఒక సహకార లోపం అనేది చూసాం. ముఖ్యంగా చాలా వరకు చరిత్రలో కొన్ని యుద్ధ సంఘటనల కారణంగా కానివ్వండి, ఈ మూడు దళాలు కూడా త్రివిధ దళాలు ఏకీకృతంగా పనిచేయలేదు కొన్ని సందర్భాల్లో. అలాంటి అంశాలను ఈరోజు ఒకే వ్యవస్థ కిందకి తీసుకొస్తూ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ తీసుకొచ్చి ఎలాంటి అనుకోకుండా వచ్చే యుద్ధం వచ్చినా కూడా ఏ దళాన్నైనా కూడా ఆర్డర్ చేసే విషయంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పనిచేస్తారు. సో అలాంటి ఒక అంశం ఈరోజు ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్, మోస్ట్ ఇంపార్టెంట్. అసలు ఏంటిది అంటే భారతదేశంలో వెస్టర్న్ సెక్టర్ అంటున్నాను, పాకిస్తాన్ మన దాయాది దేశం. ఎప్పుడు ఏ నిమిషంలో పాకిస్తాన్ నుండి ఎలాంటి ప్రమాదం ఉందో కూడా మనకు తెలియదు. సో మనం చరిత్ర కాలం నుండి చూస్తున్నాం పాకిస్తాన్తో మనకు జరుగుతున్న ఘర్షణలు కానివ్వండి, యుద్ధాలు కానివ్వండి, మరియు ఈ రోజు కూడా చూస్తున్నాం చాలా విషయాల్లో పాకిస్తాన్, ముఖ్యంగా గిల్గిట్ బాల్టిస్తాన్ సంబంధించి ఇటీవల కాలంలో ఎన్నికలకు సంబంధించి వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. సో ఇలాంటిది కానివ్వండి. మరి ఇటు సైడ్ చూస్తే చైనాకి సంబంధించి ఇటీవల కాలంలో చాలా అంశాలు చూస్తున్నాం. ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి ఇటీవల గాల్వన్ లోయ సంఘటన కానివ్వండి, ప్యాంగ్యాంగ్ సరస్సు కానివ్వండి, అక్సాచిన్ ప్రాంతం గురించి కానివ్వండి, అరుణాచల్ ప్రదేశ్లో జరుగుతున్న కొన్ని ఘర్షణలు కానివ్వండి, ఇలాంటి అంశాల విషయంలో ఈస్టర్న్ సెక్టర్ మొత్తం కూడా చైనాతో మనకి ఎప్పుడైనా ముప్పు అనేది ఒకటి పొంచి ఉంది. సో ఇలాంటి ప్రాంతాలు, అందులో కూడా మధ్యలో నేనున్నాను అన్నట్టు నేపాల్ ఇటీవల కాలంలో. సో నేపాల్కి సంబంధించి గుర్తుంచుకోండి, చరిత్రక కారణాల పరంగా చూసినా కూడా, చరిత్రలో చూసినా కూడా భారత్కి నేపాల్కి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అసలు ఎలాంటి విరోధం అనేది లేదు. అండ్ ఒక హిందూ దేశంగా తీసుకున్నా, ఏ రకంగా తీసుకున్నా కూడా నేపాల్ భారత్కి చారిత్రక సంబంధాలు ఉన్నాయి. కానీ ఇటీవల కొన్ని వివాదాస్పద అంశాలతో నేపాల్ భారతదేశంతో సంబంధాల విషయంలో క్షీణిస్తూ వస్తుంది. ముఖ్యంగా 3 ప్రాంతాలు, కాలాపాని, లిపులేక్ అండ్ లింపియాదురా. సో ఈ 3 ప్రాంతాలు ఏవైతే ఉంటాయో భారత్కి నేపాల్కి మధ్యలో వివాదాన్ని రేపాయి. ముఖ్యంగా నేపాల్ ఇటీవల ఒక మ్యాప్ని కూడా రూపొందించింది. అలాంటి మ్యాప్ను రూపొందించి భారతదేశ భౌగోళిక ప్రాంతాలు, ముఖ్యంగా ఉత్తరాఖండ్, పితోగఢ్ డిస్టిక్, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఈ 3 ప్రాంతాలను కూడా నేపాల్ ప్రాంతంగా చూపిస్తూ ఒక వివాదాస్పద మ్యాప్ని తీసుకొచ్చింది. అట్ ది సేమ్ టైం ఆ దేశ పార్లమెంట్ ఆమోదం పొందడం జరిగింది, ఆ దేశ అధ్యక్షునిచ్చే ఆమోదం కూడా పొందడం జరిగింది. అలా ఒక కొత్త మ్యాప్, వివాదాస్పద మ్యాప్ భారతదేశంతో సంబంధాల విషయంలో క్షీణించిపోయాయి. మన ప్రాంతాలు వారి ప్రాంతాలు ఎలా చూపించుకున్నాయని చెప్పేసి ఇటీవల కాలంలో చాలా ఘర్షణ వాతావరణం చూస్తున్నాం. అండ్ అట్ ది సేమ్ టైం మనము హిందుత్వం పరంగా చూసుకున్నా కూడా నేపాల్కి సంబంధించి, భారత్కి సంబంధించి ఇటీవల రామునికి సంబంధించిన ఒక అంశం కూడా చాలా విమర్శల పాలు చేసింది. భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రి ప్రస్తుతం జయశంకర్ గారు, సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు ఇటీవల కొన్ని విమర్శల పాలయ్యారు. ఏ విషయంలో అంటే రామునికి సంబంధించి. సో రాముడు మావాడని చెప్పేసి. సో అలా కల్చరల్గా తీసుకున్నా కూడా, భౌగోళికంగా తీసుకున్నా కూడా నేపాల్తో సంబంధాలు క్షీణిస్తూ వస్తున్నాయి. కానీ ఇక్కడ మనం ఆనందించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడే యాడ్ చేసుకోండి, ఆ పాయింట్ కూడా ఈ రోజు వార్తలు నిలిచింది. ఆనందించాల్సిన విషయం ఏంటంటే, నేపాల్ నిన్న జరిగిన విజయదశమి ఉంది కదా, దేశమంతా కూడా దసరా సంబరాలు ఉన్నాయి. భారత ప్రధాని ప్రజలను ఉద్దేశించి శుభాకాంక్షలు చెప్పారు. మరియు భారత ఉపరాష్ట్రపతి, భారత రాష్ట్రపతి వీరందరూ కూడా విషెస్ చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా ఒక హిందూ పండుగను దృష్టిలో ఉంచుకొని హిందూ దేశమైన నేపాల్ భారత ప్రధానికి మరియు భారతదేశ ప్రజలకి విజయదశమి శుభాకాంక్షలు అని చెప్పారు. అందులో మనం గమనించాల్సింది ఏంటంటే, మరొకసారి నేపాల్ భారత్ దగ్గరవుతున్నాయి.
అండ్ అసలు భారతదేశానికి నేపాల్కి ఎలాంటి సమస్యలు లేవు. కానీ నేపాల్కి భారత్కి ఈరోజు ఘర్షణ వాతావరణం సృష్టించింది చైనా వెనక ఉండి నేపాల్ని ముందు పెట్టి భారతదేశానికి దూరం చేస్తుంది. అలాంటి అంశాలు చాలా విషయాలు చేస్తుంది. ముఖ్యంగా భారతదేశం చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దేశాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా చైనా వాడి విషయంలో ఆకర్షిస్తుంది. ఎలా అంటే ఆ దేశాల్లో చైనా పెట్టుబడులు పెడుతుంది, లేకపోతే ఆర్థిక సాయం ఇస్తుంది, రుణాలు ఇస్తుంది. అలా చేసేసరికి ఏంటి, ఆటోమేటిక్గా ఈ దేశాలు చైనా వైపు చూస్తాయి, చైనాతో సాన్నిహిత్యంగా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం చైనాకి శత్రువుగానే ఇండియాకి అవి శత్రువుగా బిహేవ్ చేస్తాయి. సో అలా చైనా ఇటీవల చాలా చిన్న దేశాల విషయంలో కొన్ని పెట్టుబడుల విషయంలోనూ ఆర్థిక సాయం చేసేసి భారత్కి దూరం చేస్తున్నాయి. అలాంటి అంశమే ఇటీవల నేపాల్ కూడా. కానీ నేపాల్కి మరియు చైనాకి మధ్యలో ఇలాంటి సంబంధం అనేది ఎక్కువ రోజులు ఉండకుండా పోయింది. ఇటీవల చైనా విస్తరణవాదమే ఆకాంక్షగా బతుకుతోంది. విస్తరణవాదం అంటే ఏంటి, కనబడిన ప్రతి చోటు కూడా వారిదే అని చెప్పుకుంటున్నారు. అలాంటి విస్తరణవాద ఆకాంక్షల భాగంగా ఈరోజు ఎక్కడో ఉన్న ఈక్విడార్ పైన కూడా చైనా కన్నేసిందని మనం ఒక అంశాన్ని చూసాము. మరి అట్ ది సేమ్ టైం నేపాల్ చైనాకి సరిహద్దు ఏదైతే ఉంటుందో నేపాల్ భౌగోళిక ప్రాంతాన్ని, కొన్ని ప్రాంతాలను ఇటీవల కొంచెం చైనా ఆక్రమించుకోవడం మొదలుపెట్టింది. ఇది నేపాల్కు ఆగ్రహానికి గురి చేసింది. అంటే నేపాల్కి చైనాకు కూడా సంబంధాలు దూరం అవుతున్నాయి. ఆటోమేటిక్గా నేపాల్ చైనాతో దూరం అవుతే ఇండియా వైపు చూడాలి కదా. అలాంటి అంశమే ఈ రోజున జరిగింది. సో నిన్న జరిగిన విజయదశమి రోజున నేపాల్ ప్రధాని కేపీ ఓలీ గారు ఓలీ గారు భారత ప్రజలకి మరియు భారత ప్రభుత్వానికి విషయం చెప్పారు, విజయదశమి దసరా శుభాకాంక్షలని. అలా చెప్పినప్పుడు ఒక వీడియోలో వారు ఒక నేపాల్ మ్యాప్ ఉంటుంది కదా, ఆ నేపాల్ చిత్రపటం కూడా ఉంచడం జరిగింది. అందులో మనం గమనించాల్సింది ఏంటంటే ఇటీవల నేపాల్ వివాదాస్పద మ్యాప్ని తీసుకొచ్చిందన్నాను కదా, అలాంటి వివాదాస్పద మ్యాప్ నేపాల్ కొత్త మ్యాప్లో కాకుండా నేపాల్ పాత మ్యాప్ని చూపిస్తూ వారు ముందుకు వచ్చారు. అంటే అట్ ద సేమ్ టైం ఏంటి, ఈ కాలాపాని, లిపులేక్, లింపియాదురా ఈ 3 ప్రాంతాలను వారి ప్రాంతాలుగా తీసుకున్న కొత్త పటం ఏదైతే ఉంటుందో ఆ పటాన్ని పక్కన పెట్టి పాత పటంతో ముందుకు వచ్చారంటే ఏంటి, ఈ ప్రాంతాలు మీవే, అంటే మీకు మాకు ఈరోజు శత్రుత్వం అనేది పెరగడానికి కారణమైన ఇవే కదా, సో వాటిని మేము వదులుకుంటామని ఇండియాగా చూపించారు. అంటే అట్ ది సేమ్ టైం ఇండియాతో నేపాల్ మరొకసారి దగ్గరగా పోతుంది. సో అలా ఈ 3 ప్రాంతాలు మరొకసారి వార్తలోకి వచ్చాయి. అలా కొత్త చిత్రం కాకుండా పాత చిత్రంతో నేపాల్ ప్రధాని వార్తల్లో కనబడడం జరిగింది. సో ఇది చాలా మంది కూడా ఈరోజు దానికి చర్చనీయాంశమైంది. ఈ 3 ప్రాంతాలను వాళ్ళ ప్రాంతాలు చూపించి కొత్త మ్యాప్ అని చెప్పారు కదా, మరి కొత్త మ్యాప్ కాకుండా పాత మ్యాప్తో ఎందుకు ముందుకు వచ్చింది అంటే ఈరోజు మళ్ళీ నేపాల్ భారత్ వైపు చూస్తోందా అని చెప్పేసి ఒక అంశం కూడా ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, సో అలా ఈ సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ అన్నాను కదా, ఇప్పుడు దీన్ని లింక్ చేస్తాను. సో అలా సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా వెస్టర్న్ సెక్టర్ పాకిస్తాన్ ప్రాంతము, మరియు ఈస్టర్న్ సెక్టర్ చైనాకి సంబంధించి, మరియు సదర్న్ సెక్టర్ 3 ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఈ 3 ప్రాంతాలు కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక అధికారిని ఏర్పాటు చేస్తుంది భారత ప్రభుత్వం. ఒక అధికారి, ఆ అధికారికి ఇవ్వబడిన అత్యున్నత అధికారం ఏంటంటే, ఎగ్జాంపుల్ ఇక్కడ పాకిస్తాన్ తీసుకుంటున్నాను. పాకిస్తాన్తో గనక భారతదేశానికి ఎలాంటి సమస్య వచ్చినా, సరిహద్దు సమస్య కానివ్వండి, అక్రమ చొరబాటు తీవ్రవాదులకు సంబంధించి కానివ్వండి, అనుకోకుండా ఆ ప్రాంతంలో ఏదైనా యుద్ధ వాతావరణం వచ్చింది అనుకోండి, ఆ నిమిషమే తను స్వతంత్రంగా తనకు తానే నిర్ణయం తీసుకోవచ్చు. ఎవరు, ఇక్కడ నియమించిన ఒక కమాండర్. ఆ కమాండర్ ఆ నిర్ణయం ఆధారంగా తను నేవీతో కానీ, ఎయిర్ ఫోర్స్తో కానీ, లేదా ఇండియన్ ఆర్మీతో కానివ్వండి ఈ సమస్యను అక్కడికక్కడే పరిష్కారం చూపే విధంగా అలా కోఆర్డినేషన్, ఈ 3 వ్యవస్థలను ఈ ప్రాంతంలో కోఆర్డినేట్ చేయడానికి ఒక అత్యున్నత అధికారి, ఒక కమాండర్ ఉంటాడు. అలాంటి కమాండర్ ఈరోజు ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్, ఈ ప్రాంతంలో ఒక కమాండ్ ఏర్పాటు చేస్తారు, ఈ ప్రాంతంలో ఒక కమాండ్ ఏర్పాటు చేస్తారు, మరియు దక్షిణ ప్రాంతము మరియు శ్రీలంక సరిహద్దుగా ఒక థియేటర్ కమాండ్ ఏర్పాటు చేస్తారు. ఏ అధికారికి అయితే ఏ భౌగోళిక ప్రాంతం కమాండ్గా ఇచ్చారో, ఒక ప్రాంతం ఇచ్చారో, ఆ ప్రాంతంలో మాత్రమే ఈ 3 త్రివిధ దళాలకు సంబంధించి నిర్ణయాధికారం అనేది ఉంటుంది. సో ఈ ప్రాంతంలో ఉండే కమాండర్ ఇక్కడికి మాత్రమే తన అధికారం పరిమితమై ఉంటుంది, ఈ ప్రాంతంలో ఉండే అధికారి ఇక్కడ మాత్రమే పరిమితమై ఉంటుంది. ఒకవేళ యుద్ధ సమయం కనుక వస్తే, అనుకోకుండా వస్తే, అప్పటికప్పుడు త్రివిధ దళాలను ఏకీకృతం చేస్తూ తను ముందుకు వెళ్ళిపోవచ్చు. సో అలా తను ఎవరికి కూడా ఆన్సరబుల్ కారు. అలాంటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కి మరియు ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ కి డిఫరెన్స్ ఏంటంటే, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అన్ని దళాలకి దేశమంతా కూడా పెద్ద అధికారి, తన పైన రాష్ట్రపతి ఉంటారు. ఇక కానీ ఈ థియేటర్ కమాండ్ ఏదైతే ఉంటుందో ఇంటిగ్రేటెడ్ అంటున్నాను, సమీకృతం ఒకే దగ్గర చేస్తున్నాను 3 వ్యవస్థలను. ఈ అధికారి ఈ ప్రాంతంపై ప్రత్యేకంగా పట్టుకోవడానికి, ఆ ప్రాంతంలో ఒకవేళ యుద్ధ సంబంధిత అంశం, రక్షణ సమస్యలు ఏర్పడినప్పుడు తన నిర్ణయాధికారం ద్వారా ఆ సమస్యను పరిష్కరించే విధంగా ఇక్కడ ఉండే ఒక కమాండర్ ఇంటిగ్రేటెడ్
థియేటర్ కమాండర్ అంటారు. అలాంటి ఒక పదవిని ఇక్కడ ఏర్పాటు చేయబోతుంది. సో అలా ఇటీవల కాలంలో రక్షణ సంబంధిత అంశాలు చాలా వార్తలు నిలుస్తున్నాయి. ఒకటి ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్, మరి 2 రోజుల కింద మీకు చెప్పాను సరిహద్దు వెంట దాదాపు 700 కిలోమీటర్ల దూరం వెంట మొత్తం కూడా ఒక స్మార్ట్ ఫెన్సింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది భారత ప్రభుత్వం. సీసీ కెమెరా సర్వీలెన్స్ కానివ్వండి, లిడార్ టెక్నాలజీ ముందుకు వస్తుంది అన్నాను కదా, అలాంటి అంశం కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. సో అలా ఒక రక్షణ సంబంధిత అంశము ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ మొదటి విడతగా 3 ప్రాంతాలను ఈస్టర్న్ సెక్టార్, వెస్టర్న్ సెక్టార్ మరియు సదర్న్ సెక్టార్లో ఒక కమాండర్లను ఏర్పాటు చేస్తారు. ఆ కమాండర్కి ఇవ్వబడే అత్యున్నత అధికారం ఏంటి, అక్కడ యుద్ధ సమయం కానివ్వండి ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డా కూడా ఆ సమస్యను పరిష్కరించడానికి ఎలాంటి వ్యవస్థతోటి త్రివిధ దళాలు వేటినైనా కూడా అక్కడ వాడుకోవచ్చు. సో ఇలాంటి ఒక అంశం. సో ఇది కూడా రక్షణ సంబంధిత సంస్కరణ. ఇది ఒకటి కూడా రెగ్యులర్ వార్తలు ఇచ్చేది ఇదే. సో ఇది కూడా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో చూడండి. అండ్ నెక్స్ట్ ఇందాక మీకు హిమాలయస్ గురించి మనం ఆ ప్రాంతం చెప్తున్నాం. ముఖ్యంగా హిమాలయ ప్రాంతం, ఇక్కడ పాకిస్తాన్ ప్రాంతం తీసుకున్నా, ఈస్టర్న్ ప్రాంతం తీసుకున్నా ఎక్కువ హిమాలయాలు ఉంటాయి. సో ఈ రోజు హిమాలయాలు వార్తలు నిలిచాయి. హిమాలయాలకు సంబంధించి ఒక సైంటిఫిక్ స్టడీ, ఒక రిపోర్ట్ వార్త నిలిచింది. ఆ సైంటిఫిక్ స్టడీ ఎవరు చేశారంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ స్టడీస్ అండ్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ స్టడీస్ అండ్ రీసెర్చ్. మరియు దీంతో పాటు ఇంకొక సంస్థ సంయుక్త నివేదిక నెవాడా యూనివర్సిటీ. నెవాడా అంటే ఇక్కడ అమెరికాకి సంబంధించిన నెవాడా యూనివర్సిటీ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ స్టడీస్ అండ్ రీసెర్చ్ కోల్కతాకి సంబంధించిన సంస్థ. ఈ 2 సంస్థలు కొన్ని పరిశోధనలు చేస్తాయి. ఏ ప్రాంతంలో, భారతదేశంలో ఉన్న హిమాలయ ప్రాంతం. హిమాలయ ఓన్లీ భారతదేశంలోనే కాదు, భారతదేశము, నేపాల్, టిబెట్ ఈ ప్రాంతం మొత్తం కూడా ఏదో అలా హిమాలయ ప్రాంతం మొత్తాన్ని కూడా దీనిపైన చేసిన సర్వే ఆధారంగా అతి త్వరలో హిమాలయ పర్వతాలు సీస్మిక్ రేస్ ని ఎదుర్కోబోతున్నాయి. సీస్మిక్ అంటున్నారు. సీస్మిక్ అంటే ఏంటి, భూకంపానికి సంబంధించిన అంశము. సో హిమాలయ ప్రాంతంలో అతి త్వరలో రిక్టర్ స్కేల్ పైన 8కి పైగా నమోదయ్యే అతి పెను ప్రమాదమైన భూకంపాన్ని మనం చూడబోతున్నాము. అలా పాకిస్తాన్లో ఉన్న హిమాలయ ప్రాంతం నుండి మన భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ ఈ మధ్య ప్రాంతంలో ఎక్కడైనా ఈ భూకంపం రావచ్చు. అలా హిమాలయాలు ఈరోజు సీస్మిక్ జోన్లో ఉన్నాయి అని చెప్పేసి ఒక అంశాన్ని చెప్పారు. అండ్ గుర్తుంచుకోండి, రిక్టర్ స్కేల్ పైన 8కి పైగా భూకంపం అంటే చాలా దారుణం. సో అలా ఎప్పుడైనా మన భారతదేశంలో కూడా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కానివ్వండి మరియు క్లాసిఫికేషన్స్ ఉంటాయి. సీస్మిక్ జోన్స్ అని చెప్పేసి భారతదేశం మొత్తాన్ని కూడా సీస్మిక్ జోన్స్గా వర్గీకరించాము. సీస్మిక్ జోన్ 1, 2, 3, 4, 5 అని చెప్పేసి. అలా అత్యల్పంగా ఉండే సీస్మిక్ జోన్స్ ప్రాంతాలు కానీ అత్యధికంగా ఉండే సీస్మిక్ జోన్ ప్రాంతంలో ఈరోజు భారతదేశంలోని ఉత్తర భారతదేశం మొత్తం కూడా సీస్మిక్ జోన్ అతి పెను ప్రమాద ప్రాంతంలో ఉంది. సో అలాంటి హిమాలయ ప్రాంతంలో కూడా రిక్టర్ స్కేల్ పైన 8కి పైగా నమోదయ్యే భూకంపాలు అతి త్వరలో చూస్తాము అని చెప్పేసి ఎర్త్ కేక్ సంబంధించి ఒక రిపోర్టు వార్తలు నిలిచింది. మరి ఎగ్జామ్లో బిట్ ఎలా అడుగుతారంటే ఇటీవల ఏ సంస్థల నివేదిక ఆధారంగా హిమాలయ ప్రాంతంలో భూకంప సంబంధిత హెచ్చరికను జారీ చేశారు అంటారు. సో ఈ 2 సంస్థలు గుర్తుంచుకోండి. మరి ఈ 2 సంస్థలు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా భారతదేశంలోని ఏ ప్రాంతము ఈరోజు భూకంప ప్రమాదంతో పొంచి ఉంది అని చెప్పేసి ఒక అలర్ట్ని జారీ చేసే అంటారు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ దీంతో పాటు దక్షిణాసియా దేశాలకు సంబంధించి నిన్నటి క్లాస్లో ఒకటి చెప్పాను నేను. దక్షిణాసియాకు సంబంధించి అత్యవసరంగా వచ్చే వరదలు ఏవైతే ఉంటాయో వాటి హెచ్చరిక కేంద్రం ఢిల్లీలో ఏర్పాటైంది. ఈరోజు ఢిల్లీ కూడా సీస్మిక్ జోన్ ప్రమాద ప్రాంతంలో ఉంది. అదొకటి కూడా ఇంపార్టెంట్. ఉత్తర భారతదేశం మొత్తం కూడా ఎప్పటికైనా భూకంపాలతో పొంచి ఉంది, ముప్పు అనేది ఉంది. సో ఇదొకటి ఇక్కడ యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి అరుణాచల్ ప్రదేశ్ ఈ రోజున వార్తలు నిలిచింది. ఇందాక అరుణాచల్ ప్రదేశ్ అన్నాను కదా, అరుణాచల్ ప్రదేశ్ ఈరోజు ఒక అంశంతో వార్తలు నిలిచింది. సో భారత ప్రభుత్వము ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ 1948 యాక్ట్ ద్వారా, సో ఎంప్లాయీస్ ఉద్యోగులకు సంబంధించి ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఉంటుంది. 1948 నుండి భారత ప్రభుత్వం ఒక చట్టం ద్వారా ప్రయోగిస్తుంది. అలా ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ ని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి కూడా కొనసాగింపు చేస్తున్నాము. అలా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏ సంస్థలు అయితే ముఖ్యంగా పారిశ్రామిక సంస్థలు ఉంటాయి కదా, పారిశ్రామిక సంస్థల్లో 10 లేదా 10కి పైగా ఉండే కార్మికులు ఏదైతే ఉంటాయో ఆ సంస్థలన్నింటినీ కూడా ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ పరిధిలోకి తీసుకొస్తాము. అలా ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ అనే అంశం ఇటీవల ఏ రాష్ట్రానికి కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అంటారు. ఇప్పటివరకు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈఎస్ఐ యాక్ట్ అనేది లేదు,
కానీ ఈసారి కొత్తగా వచ్చింది ఈఎస్ఐ యాక్ట్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ కింద అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం కూడా చేరింది. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, ఏ రకంగా బీమా సంబంధిత అంశాలు ఉంటాయి, ఎంత పే స్కేల్ ఉండాలి, దాదాపు 21,000కు పైగా ఎవరైతే వేతనాన్ని పొందుతారో వారందరూ కూడా ఈ స్కీమ్లో భాగస్వామ్యం ఉంటుంది. డిజేబిలిటీకి సంబంధించి 25,000కి ఎబో అని చెప్పేసి. సో అలా ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ పరంగా ఇటీవల భారత ప్రభుత్వం ఏ రాష్ట్రాన్ని చేర్చింది ఇందులో అంటారు, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం. సో అలా ఎంప్లాయీస్ ఈరోజు ఎవరైతే పారిశ్రామిక కార్మికులు కానివ్వండి, ఉద్యోగులు ఉంటారో వారికి సంబంధించిన బీమా సంబంధిత చట్టము 1948లో వచ్చింది. ఈ చట్టం ఆధారంగా ప్రతి రాష్ట్రాన్ని కూడా చేరుస్తూ వస్తుంది. అందులో అరుణాచల్ ప్రదేశ్ ఈరోజు చేరడం జరిగింది. సో ఇదొకటి కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సర్వీస్, పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సర్వీసెస్ పొందిన మొట్టమొదటి యూటీ ఏది భారతదేశంలో అంటారు, యూనియన్ టెరిటరీ. ఈరోజు పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒక సెంట్రలైజ్డ్ మానిటరింగ్ స్కీమ్ అన్నట్టు. ప్రభుత్వ పథకాలన్నీ కూడా డిస్టిక్ లెవెల్లో అథారిటీ చేసే విధంగా జమ్మూ కాశ్మీర్కి కేటాయిస్తూ ఈరోజు భారత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఎట్ డిస్టిక్ లెవెల్ అనే అంశంతో ఈ రోజున జమ్మూ కాశ్మీర్ వార్తలు ఇచ్చింది. దీని ఒక మిస్లేనియస్ పాయింట్ కింద యాడ్ చేసుకోండి. పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటంటే జిల్లా స్థాయిలోనే ఏ రకంగా ప్రభుత్వ పథకాలన్నీ అమలు అవుతున్నాయి, దానిని మానిటరింగ్ చేయడానికి జిల్లా స్థాయిలోనే ఒక నియంత్రణ అధికారిని ఏర్పాటు చేస్తూ అవన్నీ కూడా పర్యవేక్షణ చేసే ఒక అంశం ఉంటుంది. సో అలా పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ విషయంలో డిస్టిక్ లెవెల్ ప్లానింగ్తో ఈ రోజున జమ్మూ కాశ్మీర్ వార్తలు ఇచ్చింది. అండ్ దీనికంటే కూడా ఇంపార్టెంట్, ఇటీవల జమ్మూ కాశ్మీర్ సంబంధించి జమ్మూ కాశ్మీర్ పంచాయతీ రాజ్ యాక్ట్ సెక్షన్ 10ని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దాన్ని సవరణ చేసిందని చెప్పాను కదా. హల్కా పంచాయతీలు ఏంటి, డిస్టిక్ డెవలప్మెంట్ కౌన్సిల్స్, ఇలాంటి అంశాలు జమ్మూ కాశ్మీర్ సంబంధించి ప్రత్యేకంగా చూడండి. అలా జమ్మూ కాశ్మీర్కి ఆర్టికల్ 370 తర్వాత చాలా అంశాల విషయంలో అభివృద్ధి కార్యక్రమాలతో కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించడం కానివ్వండి, టూరిస్ట్ పరంగా కానివ్వండి, చాలా అంశాలతో వార్తలు నిలుస్తుంది. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తల్లో నిలుస్తున్న వ్యక్తులు. సో జమ్మూ కాశ్మీర్ అన్నది కదా, జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన వ్యక్తే ఈరోజు మనకు వార్తలు ఇచ్చిన మొదటి పర్సన్ ఫరూక్ అబ్దుల్లా గారు. ఫరూక్ అబ్దుల్లా ఎవరు? ఫరూక్ అబ్దుల్లా అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ జమ్మూ కాశ్మీర్ సంబంధించి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ. ఇటీవల ఒమర్ అబ్దుల్లా గారి గురించి చెప్పాను. ఒమర్ అబ్దుల్లా వీరందరూ కూడా గృహ నిర్బంధంలో ఉన్నారు ఇన్ని రోజులు. ఎందుకు అంటే ఆర్టికల్ 370 తీసివేయకూడదని చెప్పేసి ఆ జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు కూడా జరిపారు. అందులో భాగంగా గుప్కార్ డిక్లరేషన్ అని చెప్పేసి మీరు ఒక్కసారి అక్టోబర్ 17th వీడియో చూడండి. అక్టోబర్ 17th రోజున ఆల్మోస్ట్ 10 days బ్యాక్ మీకు ఒక అంశం చెప్పాను. గుప్కార్ డిక్లరేషన్ అంటే ఏంటి, గుప్కార్ డిక్లరేషన్ 1 ఎప్పుడు వచ్చింది, గుప్కార్ డిక్లరేషన్ 2 ఎప్పుడు వచ్చింది, ఆర్టికల్ 370 తీయక ముందు వచ్చింది ఏంటి, ఆర్టికల్ 370 తీసిన తర్వాత వచ్చింది ఏంటి. సో గుప్కార్ డిక్లరేషన్ లో దాదాపు 6-7 పార్టీలు ఎక్సెప్ట్ బీజేపీ పార్టీ ఈ రోజున ఒక అలయన్స్ గా ఏర్పడ్డాయి జమ్మూ కాశ్మీర్లో. అలాంటి గుప్కార్ డిక్లరేషన్ కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఆ గుప్కార్ డిక్లరేషన్ లో ఉండే అలయన్స్ ఉంటుంది కదా, అవన్నీ కూడా పార్టీలు, రాజకీయ పార్టీలు ఉంటాయి కదా, ఆ రాజకీయ పార్టీల అధ్యక్షుడుగా ఫరూక్ అబ్దుల్లా గారు ఈ రోజున వార్తలు ఇచ్చారు. సో గుప్కార్ డిక్లరేషన్ యొక్క ఉద్దేశం ఏం లేదు, జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ప్రత్యేక రాష్ట్ర హోదా ఇస్తున్న ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ తొలగించకూడదని చెప్పేసి గుప్కార్ డిక్లరేషన్ 1 ఏమో August 4th 2019లో వచ్చింది. ఆ తర్వాత ఈ సంవత్సరం ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత ఈ సంవత్సరంలో వచ్చింది గుప్కార్ డిక్లరేషన్ 2. అలా మళ్ళీ రివైవల్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 మళ్ళీ ఇవ్వండి అని చెప్పేసి గుప్కార్ 2 కింద జమ్మూ కాశ్మీర్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఇటీవల కల అందరూ గృహ నిర్బంధం నుండి బయటకు వస్తున్నారు కదా, ఆ నిర్బంధం నుండి బయటకు వచ్చిన తర్వాత మరొకసారి సంకీర్ణంగా ఏర్పాటు చేసి ఆ రాజకీయ పార్టీలు అన్ని మళ్ళీ ఉద్యమ బాట పడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్కి ఆర్టికల్ 370 మరొకసారి ఇవ్వండి. సో ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్కి స్వతంత్ర హోదా ఇచ్చే వరకు రాజకీయంగా కూడా మేము పోటీ చేయమని చెప్పేసి నేషనల్ కాన్ఫరెన్స్ ప్రకటించింది. తన యొక్క కుమారుడు మనకి ఒమర్ అబ్దుల్లా మాజీ ముఖ్యమంత్రి. సో తన గురించి కూడా మనం చూసాము. ఈరోజు గుప్కార్ డిక్లరేషన్ సంకీర్ణ పార్టీలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఏకీకృతం చేస్తూ ఒక అధ్యక్షుని ఎన్నుకున్నారు. అందులో ఫరూక్ అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి సంబంధించిన వ్యక్తి వార్తలు నిలిచాడు. మోస్ట్ ఇంపార్టెంట్ ఉపాధ్యక్షురాలుగా మహబూబా ముఫ్తీ వార్తలు నిలిచింది. మహబూబా ముఫ్తీ కూడా ఇటీవలే గృహ నిర్బంధం నుండి బయటకు వచ్చింది. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ఆధారంగా చాలా మంది రాజకీయ నాయకులు గృహ నిర్బంధం చేసింది కేంద్ర ప్రభుత్వం. బయటికి వచ్చిన తర్వాత మహబూబా ముఫ్తీ కూడా మొట్టమొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ లోనే ఇచ్చింది, జమ్మూ కాశ్మీర్ కి మళ్ళీ ఆర్టికల్ 370 తెచ్చే వరకు మా ఉద్యమం ఆగదు, మరొకసారి గుప్కార్ డిక్లరేషన్ లో మా పార్టీ కూడా అద్భుతంగా ఉద్యమం చేస్తుందని చెప్పేసి పీడీపీ పార్టీకి సంబంధించిన నాయకురాలు మాజీ ముఖ్యమంత్రి
మహబూబా ముఫ్తీ ఉపాధ్యక్షురాలు, ఇతను అధ్యక్షుడు. దేనికి? గుప్పకార్ డిక్లరేషన్లో భాగంగా రాజకీయ పార్టీలు ఉన్నాయి కదా, ఆ రాజకీయ పార్టీల జేఏసీ ఉంటుంది కదా, ఆ జేఏసీకి అధ్యక్షుడిగా వార్తలు నిలిచాడు. గుప్పకార్ డిక్లరేషన్ జేఏసీకి అధ్యక్షుడిగా ఫరూక్ అబ్దుల్లా ఎన్నిక కావడం జరిగింది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో పార్లే అగ్రో కంపెనీకి సంబంధించి ఇద్దరు వ్యక్తులు బ్రాండ్ అంబాసిడర్లు నియమితులయ్యారు. చాలా వరకు చూడండి, ఇటీవల కాలంలో రోహిత్ శర్మ గారు ఒక కంపెనీకి కానివ్వండి, మెన్స్ సంబంధించి అలా చాలా బ్రాండ్ అంబాసిడర్లు వార్తలు నిలుస్తారు. కానీ బ్రాండ్ అంబాసిడర్కి సంబంధించి అన్నీ అవసరం లేదు. రీజనల్ ఎగ్జామ్లో మన సౌత్ ఇండియాకి సంబంధించి ఎవరైనా వార్తలు నిలిస్తే మాత్రం చూడండి. సో రీజనల్ ఎగ్జామ్లో అడుగుతారు, నేషనల్ ఎగ్జామ్లో బ్యాంకింగ్లో అడుగుతారు. ఇటీవల ఈ సంస్థకు లేకపోతే రేబాన్ గ్లాసెస్కి అంబాసిడర్గా ఎవరు వచ్చారని, లేకపోతే డ్రీమ్ లెవెన్కి అంబాసిడర్ ఎవరు అని చెప్పేసి, సో ఇలాంటివి అడుగుతారు. కొన్ని మాత్రం చూసుకోండి. ఈరోజు పార్లే అగ్రో సంస్థకి బ్రాండ్ అంబాసిడర్లుగా ఇద్దరు వార్తలు నిలిచారు. ఒకటి జూనియర్ ఎన్టీఆర్ సౌత్ ఇండియన్ స్టార్, సెకండ్ ప్రియాంక చోప్రా. నేషనల్ వైడ్ గా అంబాసిడర్ గా ప్రియాంక చోప్రా తన యొక్క బాధ్యత నిర్వహిస్తారు. అంబాసిడర్ అంటే ఏంటి? ఈ ప్రోడక్ట్స్ తీసుకోండి, ఇదే మా విజయ రహస్యం, ఇదే మా సీక్రెట్ అంటారు చెప్ప, అలాంటి అంబాసిడర్ గా దేశమంతా కూడా తను ప్రచారం చేస్తారు. సో సౌత్ ఇండియా పైన ప్రత్యేకంగా ప్రచారం చేసేది జూనియర్ ఎన్టీఆర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, బీ ఫిజ్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో, పార్లే అగ్రో నుండి వచ్చే బీ ఫిజ్ డ్రింక్ ఏదైతే ఉంటుందో ఆ డ్రింక్ కి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంగా ఉంటాడు. సో ఈ రకంగా ఇటీవల పార్లే అగ్రోకి సంబంధించి దక్షిణ భారతదేశానికి సంబంధించి ఏ కథానాయకుడు, ఏ హీరో ఈ రోజున వార్తలు ఇచ్చారు అంబాసిడర్ విషయంలో? పార్లే అగ్రో కంపెనీకి అంటారు జూనియర్ ఎన్టీఆర్. అండ్ దేశమంతా కూడా బ్రాండ్ అంబాసిడర్ ప్రియాంక చోప్రా. సో ఒకసారి జస్ట్ ఒక ఎక్స్ట్రా పాయింట్ యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకం ఒకటి, ద ఫిక్సర్. నీల్ ఉపాధ్యాయ అని ఒక క్రికెటర్ ఉండేవాడు. నీల్ ఉపాధ్యాయ ఒక మంచి క్రికెటర్, కానీ అనుకోకుండా ఒక ఫిక్సర్గా ముద్ర పడింది. సో దేశమంతా కూడా మ్యాచ్ ఫిక్సింగ్ అంటే చాలా డేంజర్. ఇటీవల కాలంలో చాలా మంది మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో కెరీర్ నాశనం చేసుకున్నారు. ఏ క్రీడైనా సరే మ్యాచ్ ఫిక్సింగ్ అంటే ఏంటి? ముందుగానే ఫిక్స్ చేసుకోవడం, మ్యాచ్ గెలవాలా, ఓడాలా, నెక్స్ట్ బాల్ మనం ఏ రకంగా ఉండాలి, బౌండరీ కొట్టేలా వేయాలా, నో బాల్ వేయాలా, వైడ్ వేయాలా, ఇలాంటి మ్యాచ్ ఫిక్సింగ్ చాలా ఉంటాయి. సో మ్యాచ్ ఫిక్సింగ్ అంటే గేమ్లో చీటింగ్ చేయడమే. అలాంటి చీటింగ్ సంబంధించి క్రికెట్ చీటింగ్ ఆధారంగా క్రికెట్లో జరిగే మ్యాచ్ ఫిక్సింగ్, నీల్ ఉపాధ్యాయ్ జీవితం ఆధారంగా ఒక పుస్తకము మ్యాచ్ ఫిక్సింగ్ సంబంధించి వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్, సుమన్ దుబే రచించిన మొట్టమొదటి పుస్తకం. ఆ పుస్తకం పేరు ద ఫిక్సర్. విన్నింగ్ హ్యాస్ ద ప్రైజ్, హౌ మచ్ విల్ యూ పే. విన్నింగ్ హ్యాస్ ద ప్రైజ్ అంటే గెలవడానికి కూడా ధరను పెడుతున్నారు, కొంటున్నారు. ఎంత పెట్టాలి, ఎంత మొత్తంలో కొనాలి అనే ఒక ఇతివృత్తం ఆధారంగా ద ఫిక్సర్ అనే పుస్తకం ఈ రోజున వార్తలు నిలిచింది. సో డైరెక్ట్ బిట్ అడుగుతారు, ఇటీవల క్రికెట్ నేపథ్యంలో క్రికెట్లో జరిగే మ్యాచ్ ఫిక్సింగ్ సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ ఒక పుస్తకం వార్తలు నిలిచింది. ఆ పుస్తకాన్ని రచించింది ఎవరు అంటారు? సుమన్ దుబే. ఎవరి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చింది అంటే నీల్ ఉపాధ్యాయ జీవితం ఆధారంగా ఒక క్రికెటర్ ఏ రకంగా ఫిక్సర్ గా ముద్రపడింది, ఏ రకంగా తన జీవితంలో మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడని చెప్పేసి ఒక పుస్తకం వార్తలు నిలిచింది. ద ఫిక్సర్, ద విన్నింగ్ హ్యాస్ ఎ ప్రైజ్, హౌ మచ్ విల్ యూ పే ఫర్ ఇట్ అనే ఒక పుస్తకం వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్. సో కొన్ని పుస్తకాలు మాత్రం చూసుకోండి. ఇటీవల రక్షణ సంబంధిత అంశాలతో కొన్ని పుస్తకాలు చెప్పాను, వాటి గురించి ప్రత్యేక శ్రద్ధ చూపండి. అన్ని పుస్తకాలు అవసరం లేదు, బట్ ఈ పుస్తకం ఇంపార్టెంటే. సో ద ఫిక్సర్ పుస్తక రచయిత ఎవరు, ఎవరి గురించి అంటారు. సో ఇదొకటి కూడా వార్తలు నిలిచింది. సో ఇవి మనకి ఈ రోజున వార్తలు నిలిచిన అంశాలు. యాక్చువల్గా పండగ కాబట్టి కొన్ని అంశాలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ రోజు కానివ్వండి మనకు వార్తాపత్రికలు ఇవి కూడా రావు, ఎందుకంటే పండుగ జరిగింది కదా. సో పండుగ రోజున అన్ని కార్యాలయాలు అన్నీ కూడా బంద్ ఉంటాయి. సో కార్యాలయాలు బంద్ ఉంటాయి కాబట్టి దాదాపు అందరూ కూడా పండుగ సెలబ్రేషన్స్లో ఉంటారు కాబట్టి వెబ్సైట్స్లో అప్డేట్స్ ఉండవు. అండ్ న్యూస్ పేపర్ ప్రచురణ అనేది ఈరోజు బయటికి రాదు. అందుకే ఈరోజు ఈనాడు కానీ, సాక్షి కానీ, చాలా పేపర్లు అన్ని దేశవ్యాప్తంగా కూడా పేపర్లు అనేవి ఈరోజు వెలువడలేదు. సో న్యూస్ అనేది తక్కువగా ఉంటాయి. కానీ మిస్లేనియస్ అంశాలు, ఈ వెబ్సైట్ నుండి తీసుకునే ఇన్ఫర్మేషన్, మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోయి ఉంటే మాత్రము రేపు క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.